కర్నూలు జిల్లా ఆదోనిలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ తో పాటు 34 మంది కౌన్సిలర్లు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. మున్సిపల్ చైర్పర్సన్ శాంతాపై అవిశ్వాస తీర్మానం కోసం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనికి నిరసనగా చైర్పర్సన్ బోయ శాంత ఆదోనిలోని కోట్ల సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. ఎందుకు ఈ అవిశ్వాస తీర్మానం? తాను చేసిన తప్పేంటని ప్రశ్నించారు. తప్పును నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. ఎలాంటి తప్పు చేయకుండానే అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేయకుండా బిల్లులు పెట్టుకున్నారు. ఆ బిల్లులు ఆపినందుకు నాపై అవిశ్వాస తీర్మానం చేస్తున్నారని ఆమె తెలిపారు. కలెక్టర్ గారికి నిన్న తీర్మానం పత్రం నన్ను దించాలని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న లోకల్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు పోయి కలెక్టర్ గారికి నేను ఇవ్వడం జరిగింది. దానికి నేనేం తప్పు చేసినా నన్ను ఎందుకు దించుతున్నారనే దానిపైన కూర్చున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని కూర్చున్నాను. కేవలం నన్ను దించడానికి కారణము డబ్బు. 1.5 లక్ష వాళ్ళకి కౌన్సిలర్లకు ముట్టినందువల్ల నన్ను దించాలని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీనికి అంత ముఖ్య పాత్ర వైస్ చైర్మన్ నరసింహులు గారు. ఆయనకి చైర్మన్ ఛాంబర్ ఇయ్యడానికి కక్ష కట్టి పొద్దుమూకులు ఆయన ఉండేకి ఇయ్యాలంట. అట్లా ఎట్లా ఇస్తారు? ఆఫీస్ ఇవ్వకూడదు కదా. ఇయ్యడానికి ఆయన కక్ష కట్టి 1-2 సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఎక్కించి ఆయన దించితే మనకు బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో నన్ను దించే ప్రయత్నాలు చేస్తున్నాను. నాగరాజు ఆయన లోకేశ్వర్ భర్త, కౌన్సిలర్ లోకేశ్వర్ భర్త. 1.5 లక్ష కౌన్సిలర్లకు పని చేయకపోయినా బిల్లులు అవి చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు అని ఆయన కూడా చెప్పినాడు. ఎవరు సాయన్న కూడా చెప్పినాడు. నేను కూడా చూసి అది వాళ్ళు పనులు చేయలేరు కాబట్టి బిల్లులు ఆపినాను. ఆ బిల్లులు ఆపినందుకు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇదైపోయి నా మీద ఇట్లా తీర్మానం పెట్టడం జరిగింది.